దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 74. కార్తీక్ ప్రవర్తన గురించి బాధపడుతున్న మైనా. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కీర్తి తన దగ్గర కార్ ఆగగాని ఎవరిది ఈ కార్ అన్నట్టుగా చూస్తూ ఉండగా హర్ష కార్ దిగుతాడు. ఇప్పుడు తనున్న టెన్షన్లో హర్షని మామూలుగా చూస్తుంటుంది. ఏమైంది కీర్తి, ఏదో టెన్షన్గా కనిపిస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు హర్ష. అక్క అనుకోకుండా గాయపడి హాస్పిటల్లో ఉందంట, ఆ రూట్లో వెళ్ళే బస్సులు రాక వెయిట్ చేస్తున్నాను అని చెప్తుంది. అవునా, ఇప్పుడు పల్లవి గారు ఏ హాస్పిటల్లో ఉన్నారు అని అడుగుతాడు హర్ష. మీ వదిన చేస్తున్న హాస్పిటల్లోనే అక్కని జాయిన్ చేయించారంట అని చెప్తుంది. అవునా, పద హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు హర్ష. నీకెందుకు శ్రమ, నువ్వెళ్ళు, నేను బస్ చూసుకుని వెళ్తానులే అంటుంది కీర్తి. నేను కూడా పల్లవి గారిని చూసినట్టు ఉంటుంది కదా, అసలు ఎందుకు గాయపడిందో ఏంటో, ముందు నువ్వు కారెక్కు అని డోర్ తీస్తాడు. కానీ కీర్తి కారు ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే, అమ్మ తల్లి, నిన్నేమి కిడ్నాప్ చేసి రేప్ చేయలే, కారెక్కు అని అంటాడు కాస్త కోపంతో. అది విని కీర్తి కూడా కోపంగా చూస్తుంటుంది. ఆ కోపాన్ని తర్వాత చూపించవచ్చులే, త్వరగా వెళ్దాం, ఫస్ట్ కారెక్కు అని అంటాడు. వాళ్ళ అక్కని చూడాలని తనలో కూడా ఆతృత ఉండేసరికి ఇంకేం మాట్లాడకుండా కారులో కూర్చుంటుంది. మరో పక్కకు వచ్చి హర్ష తన పక్కనే కూర్చుంటాడు. ఇద్దరూ పక్కపక్కగా కూర్చోగాని ఇద్దరిలో ఏదో తెలియని ఫీలింగ్ కలిగి క్షణం సేపు చూపులు కలుపుకుంటారు. తర్వాత హర్ష ఆ చూపులు బ్రేక్ చేసి, మా వదిన చేస్తున్న హాస్పిటల్ దగ్గరికి పోనివి డ్రైవర్ అని చెప్తాడు. సరే సార్ అని చెప్పి డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తాడు. ఇక గతుకుల రోడ్డులో వినయ్ అక్క గురించి టెన్షన్గా డ్రైవ్ చేస్తుంటే బైక్ షేక్ అవుతూ మౌనిక వినయ్ మీద పడుతుంటుంది. అలా పడుతుంటే తనకి ఒకలా అనిపించి, అబ్బా స్లోగా డ్రైవ్ చేయొచ్చు కదా అని అంటుంది. కానీ వినయ్ ఉన్న టెన్షన్లో తను మీద పడేది కూడా పట్టించుకోకుండా, నేను స్లోగానే డ్రైవ్ చేస్తున్నాను, కానీ రోడ్డు ఇక్కడ బాగలేదు అంటూ వెళ్తుంటాడు. అయ్యో, కాలేజ్ బ్యాగ్ తెచ్చుకున్న మధ్యలో పెట్టేదాన్ని, కానీ బ్యాగ్ కాలేజీలను వదిలిపెట్టి వచ్చాను అని అనుకొని ఇబ్బంది పడుతూ దూరంగా కూర్చుంటుంది. అయినా కూడా స్పీడ్ బ్రేకర్ గతుకుల దగ్గర వినయ్ మీద పడ్డానికి తనకు తప్పట్లేదు. వినయ్ గ్రహించట్లేదు అని మౌనిక కూడా అర్థమై, పర్వాలేదులే, వదిన గురించి టెన్షన్లో ఉన్నాడు, ఇది కాస్త బెటర్ అని అనుకుంటుంది. కొద్దిసేపటికి ఇద్దరు హాస్పిటల్ ముందు బైక్ ఆపి లోపలికి వెళ్తారు. ఈ ఇద్దరు అక్కడికి వెళ్ళేసరికి అందరితో పాటు లతా లక్ష్మి కూడా ఉంటారు. నుదుటి మీద చేతి మీద గాయంతో వాళ్ళ అక్క కనపడగానే వినయ్ భయపడుతూ, ఏమైందక్క, అసలు ఎలా దెబ్బలు తగిలాయి అని కంగారుగా అడుగుతాడు. పిల్లలకు చెప్పాలంటే ఈ పెద్దలకి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏం చెప్పాలో పల్లవికి అర్థం కాక కార్తీక్ వైపు చూస్తుంది. చెప్పు వదినా, అసలు ఏమైంది, ఇంతగా గాయాలు ఎందుకయ్యాయి అని మౌనిక కూడా కంగారుగా అడుగుతుంది. కార్తీక్ కూడా జరిగిన విషయం వాళ్ళకి చెప్పడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు. లత అది అర్థం చేసుకొని, నా బైక్ మీద పల్లవిని తీసుకెళ్తుంటే తనకి కళ్ళు తిరిగి కింద పడింది వినయ్, అందుకే కొంచెం దెబ్బలు తగిలాయి అని కవర్ చేస్తుంది. అవునా అంటూ ఇద్దరూ అదే నిజం అనుకుంటారు. పోనీలే, ఏదో ఒకటి చెప్పింది అన్నట్టుగా పెద్దలందరూ మౌనంగా ఉంటారు. పాపం వదిన అంటూ మౌనిక కూడా బాధపడుతుంటుంది. ఇలా కొద్దిసేపటికి, జాగ్రత్తగా ఉండు పల్లవి, గాయాలు తగ్గే వరకు రెస్ట్ తీసుకో అని చెప్పి కార్తీక్ ఇచ్చిన ఆఫీస్ ఫైల్ తీసుకుని లత లక్ష్మి వెళ్ళిపోతారు. మరికొద్దిసేపటికి జయంతి గారు మాట్లాడుతూ, హాస్పిటల్లో ఇంతమంది ఉండనివ్వర్లే వినయ్, పల్లవిని చూశారు కదా, మీరిద్దరు కూడా ఇంటికి వెళ్ళండి అని చెప్తుంది. సరే అని చెప్పి వినయ్ మౌనిక బయటకొస్తారు. మౌనిక స్కూటీ దగ్గరికి వెళ్తే వినయ్ 2 అడుగుల దూరంలో ఆగుతాడు. రావడం అయితే నా బైక్ మీద వచ్చాడు, కానీ ఇప్పుడు ఎలా వెళ్తాడు, నా బైక్ అడుగుతాడా, లేకపోతే ఆటో క్యాబ్ చూసుకుని వెళ్ళిపోతాడా, బైక్ మీద వస్తానంటే ఓకే అని చెప్తాను అని అనుకొని మౌనిక వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ వినయ్ ఫోన్ తీసి
క్యాబ్ చూసుకుంటూ ఉంటాడు. ఛ! క్యాబ్ చూసుకుంటున్నాడు అని మౌనిక నిరాశ పడుతుంటుంది. ఏదో ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ వచ్చిన జయరాం గారు అక్కడికి వచ్చి పిల్లల్ని చూసి దగ్గరకొచ్చి, మౌనిక బైక్ మీద వెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ అవ్వు వినయ్, మౌనిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని అంటాడు. వద్దులే అంకుల్, నేను క్యాబ్ చూసుకుంటాను అంటాడు వినయ్. ఎలాగో బైక్ ఉంది కదా, మన ఇళ్ల మధ్య పెద్దగా డిస్టెన్స్ కూడా ఏమీ ఉండదు, ఇక అలాంటప్పుడు క్యాబ్ ఎందుకు అంటాడు జయరాం గారు. కానీ వినయ్కి తనతో అంత క్లోజ్గా ఉండటం ఇష్టం లేక మౌనంగా ఉండిపోతే, నాకేమీ అభ్యంతరం లేదు నానా, వినయ్ రావచ్చు అని మౌనిక గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. వెళ్ళి వినయ్ అని జయరాం గారు బలవంతం చేయడంతో వినయ్ మళ్ళీ బైక్ స్టార్ట్ చేస్తాడు. మౌనిక ఇంతకు ముందులా వెనుక కూర్చుంటే ఇద్దరు బైక్ మీద వెళ్తుంటారు. పల్లవికి ఇంజెక్షన్ చేసే టైం కావడంతో మైనాతో కలిసి స్ఫూర్తి పల్లవి దగ్గరికి వస్తుంది. స్ఫూర్తి పల్లవి చేతికి ఇంజెక్షన్ చేస్తుంటుంది. ఈ నైట్ కొంచెం నొప్పులు ఉంటాయి పల్లవి, కాస్త ఓర్చుకో అంటుంది స్ఫూర్తి. సరే అన్నట్టుగా పల్లవి తల ఊపుతుంది. నొప్పులు ఉంటాయి అనగానే కార్తీక్ బాధగా పల్లవి వైపు చూస్తుంటాడు. ఈ నైట్ నేను ఆయన ఉంటాంలే కార్తీక్, మీరందరూ ఇంటికి వెళ్ళండి అంటుంది రాజ్యం. నో, పల్లవిని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను, నేనే తన దగ్గర ఉంటాను, మీరందరూ ఇంటికి వెళ్ళండి అంటాడు కార్తీక్. అది వినగానే మైనా మొహంలో రంగులు మారిపోతాయి. పక్కనున్న స్ఫూర్తి కూడా అది గమనిస్తుంటుంది. పల్లవి మౌనంగా ఉంటే, మీకెందుకు బాబు శ్రమ, నేను ఆయన ఉంటాం కదా అంటుంది రాజ్యం. లేదండి, నా భార్యని వదిలి నేను ఇంటికి వెళ్ళినా మనశ్శాంతిగా ఉండలేను, నేను నైట్ ఇక్కడే ఉంటాను అంటాడు కార్తీక్. ఈసారి మైనాకి బాగానే కోపం వచ్చి రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్తుంటే, తను వెళ్తున్న విధానం బట్టి ఈసారి కార్తీక్కి కూడా తన కోపం అర్థమవుతూ వెళ్తున్న తన వైపు మౌనంగా చూస్తుంటాడు. ఒక కార్తీకే కాదు, తన కోపం పల్లవికి, మట్టయ్యకి, జయరాం గారి దంపతులకు కూడా అర్థమవుతుంది. చూశారు కదా సార్, మైనాకి కోపం వస్తుంది, మీరసలు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటుంది పల్లవి. ఎవరికి కోపం వచ్చినా పర్వాలేదు పల్లవి, నేను మాత్రం నిన్ను ఈ పరిస్థితిలో వదిలిపెట్టి వెళ్ళను, నువ్వేం మాట్లాడుకో అని అంటాడు. వెళ్తున్న మైనాకి ఆ మాటలు వినపడుతుంటే తన హృదయం ఇంకా బరువవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న స్ఫూర్తి వాళ్ళ మాటలు మౌనంగా వింటూ ఉంటుంది. ఏంటి సార్ ఇది, మీ ఉనికిని మర్చిపోతున్నారనుకుంటా అంటుంది పల్లవి. లేదు పల్లవి, నేనేమీ మర్చిపోలేదు, నువ్వు నాతో ఉన్నంతకాలం నువ్వు నా బాధ్యత, ఒకసారి ఆ బాధ్యత వదిలేసి నిన్ను ప్రమాదంలోకి నెట్టేశాను, ఇంకొకసారి ఆ తప్పు చేయదలుచుకోలేదు అని స్థిరంగా చెప్తాడు. ఇప్పుడు నాకేమీ కాదు సార్ అని పల్లవి చెప్తున్నా, ప్లీజ్ పల్లవి, నాకు అడ్డు చెప్పకు, నేను తన మాటలు విని మనం మాట్లాడుకోవద్దని గిరిగీసి నిన్ను కూర్చోబెట్టాను, దానివల్ల ఈ ప్రాబ్లం అంతా వచ్చింది, చెప్పాను కదా, ఇంకొకసారి నేను రిస్క్ తీసుకోలేను, ఇలాంటి టైంలో నిన్ను వదిలి నేను వెళ్ళను అని అంటాడు. కార్తిక్ చెప్పేది కరెక్టేనమ్మా, మీ ఇద్దరి మధ్య మాటలు లేకనే ఆ ముకుంద్ మీ ఇద్దరి జీవితాలతో ఆడుకున్నాడు, చివరికి వాడి వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు, సంవత్సరం తర్వాత ఏంటి పరిస్థితి అనేది తర్వాత చూద్దాం, ఇప్పుడు మాత్రం కార్తిక్ నిన్ను అనుక్షణం కనిపెట్టుకుంటూ ఉండాలి అంటాడు జయరాం గారు. జయరాం గారి మాటలతో ఇక పల్లవి కూడా ఏమీ మాట్లాడలేకపోతుంటుంది. స్ఫూర్తి వాళ్ళ మాటలు విని అక్కడి నుంచి క్యాబిన్లోకి వెళ్ళేసరికి మైనా కూర్చొని కంటతడి పెడుతుంటుంది. స్నేహితురాలు అలా కన్నీళ్ళు పెడుతుంటే స్ఫూర్తి బాధపడుతూ దగ్గరికి వచ్చి, ఏంటి మైనా అలా కంటతడి పెడుతున్నావు అని అడుగుతుంది. నా లైఫ్ ఏమవుతుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు స్ఫూర్తి, నేనంటే ప్రాణం విడిచే కార్తీక్ ఇప్పుడు నా ముందే పల్లవిని పట్టుకొని నా భార్య అంటుంటే నా వెన్నులో వణుకు పుడుతుంది అని మైనా తన్ని హక్ చేసుకుని ఏడుస్తుంటుంది. ప్లీజ్ మైనా, కంట్రోల్ యువర్ సెల్ఫ్, నీ బాధ నాకు అర్థమవుతుంది, బట్ జరిగిందంతా నువ్వు దగ్గరుండి చూసావు కదా, పల్లవి ప్రమాదంలో పడింది అంటే దానికి ముమ్మాటికి కారణం కార్తీక్ గారు, ఆ విషయం కార్తీక్ గారు భరించలేకపోతూ ఇలాంటి టైంలో పల్లవికి కాస్త ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు, ఆ మాత్రానికి నువ్వింతగా కన్నీళ్ళు పెట్టాలా అని అంటుంది. ఏమో స్ఫూర్తి,
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజంగానే భయపడుతున్నాను అంటుంది మైనా. స్ఫూర్తి కూడా తనకు పైకి ధైర్యం చెప్పాలని చూస్తుంది, కానీ తన మనసులో కూడా భయంగానే ఉంటుంది. ఇక హర్ష కీర్తిని తీసుకుని కారులో వస్తూ శ్రీమాన్కి ఫోన్ చేస్తుంటాడు. ఆఫీసులో ఉన్న శ్రీమాన్ కాల్ లిఫ్ట్ చేసి ఏమిట్రా అని అడుగుతాడు. నీకు ఈ విషయం తెలుసా అన్నయ్య? పల్లవి గారు అంటూ హర్ష అతనికి తెలిసిన విషయం చెప్తుంటే, అవునా, నాకు ఏమీ తెలియదే అంటూ ఆశ్చర్యపోతున్నాడు. పల్లవి గారి చెల్లెలు కీర్తి కలిసి ఈ విషయం చెప్పిందన్నయ్య. తనని తీసుకుని నేను కారులో హాస్పిటల్కి వెళ్తున్నాను అంటాడు హర్ష. వెళ్ళిరా హర్ష, నేనిప్పుడు కొంచెం అర్జెంట్ వర్క్లో ఉన్నాను. డాడీ కూడా సిటీలో లేడు కదా, సో డాడీ ఆఫీస్లో లేకపోయేసరికి నేను ఆఫీస్ నుంచి ఈరోజు కొంచెం లేటుగానే రావాల్సి వస్తుంది. నేను ఆఫీస్ నుండి వెళ్ళేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూసొస్తాను అని అంటాడు. సరే అన్నయ్య అని ఆశ ఫోన్ పెట్టేసి వెళ్తుంటాడు. ఇక హాస్పిటల్ నుంచి బయలుదేరిన వినయ్ మౌనికని ఎక్కించుకొని స్కూటీ మీద వెళ్తుంటాడు కదా. ఇంతకుముందు అక్క మీద టెన్షన్తో తను మీద పడుతుంటే గమనించుకోలేదు, కానీ ఇప్పుడు మౌనిక మీద పడుతుంటే వినయ్కి ఒక విధంగా అనిపిస్తుంటుంది. ఆ ఏరియా ఇంకా గతుకులు ఎక్కువ ఉండేసరికి మౌనిక వచ్చి మీద పడుతున్నప్పుడల్లా వినయ్ ఇబ్బందిగా ఫీల్ అవుతూ దూరంగా కూర్చోవచ్చు కదా అని అంటాడు. నేను దూరంగానే కూర్చున్నాను, రోడ్డు బాగలేక నీ మీద పడుతున్నాను. మీ ఇంటి వైపు వెళ్ళే రోడ్డు ఇంకా అసలే బాగలేదు అని అంటుంది. దేవుడా, తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పి వినయ్ స్పీడ్ పెంచుతుంటాడు. ఆ స్పీడ్ క్రమంలో మౌనిక వచ్చి అమాంతం మీద పడుతుంటే, ఎందుకంత స్పీడు, కాస్త స్లోగా వెళ్తేనే బెటర్ అంటుంది మౌనిక. నిజమే, స్లోగా వెళ్తేనే నువ్వు కాస్త నా మీద పడకుండా ఉంటావేమో అని అనుకుంటూ వినయ్ వెళ్తుంటాడు. ఇంకొక మగాడైతే ఇలాంటి మూమెంట్ని బాగా ఎంజాయ్ చేస్తాడు. నువ్వు ఇబ్బంది పడుతుంటే మాత్రం నువ్వేంటో తెలుస్తుంది వినయ్ అని మౌనిక మనసులో అనుకుని సంతోషపడుతుంటుంది. కొద్దిసేపటికి వినయ్ ఇల్లు చేరి అమ్మయ్యా వచ్చేశాను అని అనుకొని స్కూటీ దిగి థ్యాంక్స్ అంటూ తనకి స్కూటీ ఇస్తాడు. మౌనిక స్కూటీ పట్టుకొని ఒకలా చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. ఎలాగో మీ ఇంటి ముందుకు వచ్చాను కదా, లోపలికి రమ్మని పిలిచే మర్యాద కూడా నీకు లేదా అని అడుగుతుంది. హలో, మా ఇంట్లో ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఇలాంటి టైంలో ఒక ఆడపిల్లని ఇంట్లోకి రమ్మనకూడదనే సెన్స్ నాకుంది. సో నువ్వు ఇక వెళ్ళు అంటూ తనకి దారి చూపిస్తాడు. ఛ అని మౌనిక తిట్టుకుంటూ స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది అని వినయ్ అనుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక హర్ష, కీర్తి హాస్పిటల్కి వస్తారు. వాళ్ళిద్దరూ కలిసి రావడం అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇదేంటి మీరిద్దరు కలిసి వస్తున్నారు? హర్ష నీకెక్కడ కలిశాడు కీర్తి అని అడుగుతుంది రాజ్యం. నేను బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే హర్ష అక్కడికి వచ్చి నన్ను పికప్ చేసుకున్నాడమ్మా అని చెప్పి, అసలు గాయాలు ఎలా అయ్యాయి అక్క అంటూ పల్లవి దగ్గరికి వెళ్తుంది కీర్తి. తన చెయ్యి కదిలించకుండా పట్టుకొని ఉన్న కార్తీక్ మౌనిక వాళ్ళకి చెప్పిన సమాధానమే కీర్తి వాళ్ళకి కూడా చెప్తాడు. పల్లవి గురించి కీర్తి బాధపడుతుంటే మట్టయ్య కూతురి దగ్గర తీసుకొని, అక్కకు తగిలింది చిన్న గాయాలే కదమ్మా, త్వరగానే తగ్గిపోతాయిలే అని అంటాడు. అవును కీర్తి, పల్లవి గారు కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే గాయాలు తగ్గిపోతాయిలే, బాధపడకు అంటాడు హర్ష. పల్లవి కాస్త నీరసంగా మాట్లాడుతూ, మా చెల్లెలు అనవసరంగా నీకు రిస్క్ ఇచ్చిందేమో హర్ష అని అంటుంది. అదేమీ లేదండి, మీరు గాయాలతో హాస్పిటల్లో ఉన్నారనగానే చూడాలనిపించి వచ్చాను. ఇంతకీ మా వదినేనా మీకు ట్రీట్మెంట్ చేసేది అని అడుగుతాడు. అవును అని సమాధానం ఇస్తాడు కార్తీక్. సరే అండి, గాయాలు తగ్గే వరకు కాస్త రెస్ట్ తీసుకోండి. నేను మా వదిన్ని కలిసి ఇక వెళ్ళిపోతాను. బాయ్ కీర్తి అని చెప్పి హర్ష వెళ్ళిపోతాడు. మైనా క్యాబిన్లో కూర్చొని తన బాధలో తను ఉండగా, హాయ్ వదినా అంటూ హర్ష వస్తాడు. నువ్వేంటి హర్ష ఇక్కడ అని అడుగుతుంది మైనా. హర్ష ఉన్న విషయం చెప్పి, ఎలాగో వచ్చాను కదా అని మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను వదినా. అన్నయ్య కూడా కొద్దిసేపట్లో రావచ్చు, ఇక నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి పల్లవి దగ్గర ఒక కార్తీక్ తప్ప మిగతా అందరూ వెళ్ళిపోతారు.
ఆఫీస్ నుంచి లేటుగా బయలుదేరిన శ్రీమాన్ అనుకున్నట్టుగానే హాస్పిటల్కి వస్తాడు. స్ఫూర్తి డ్యూటీ ముగించుకొని వెళ్ళిపోతే ఆ టైంలో మైనా డ్యూటీ తీసుకొని హాస్పిటల్లోని ఉండి పల్లవి చేతికి ఉన్న సెలైన్ మార్చుతుంటుంది. అసలు అంతగా గాయాలు ఎందుకయ్యాయి అని శ్రీమాన్ అడిగితే కార్తిక్ తడబడుతూ మౌనిక వాళ్ళకి చెప్పిందే చెప్తాడు. శ్రీమాన్ కూడా అది నిజం అనుకొని పల్లవి చెయ్యి కాస్త కూడా వదిలిపెట్టకుండా కార్తిక్ తనని కేరింగ్గా చూసుకోవటం శ్రీమాన్కి కూడా గమనిస్తూ అనుమానపడుతుంటాడు. అదే టైంలో మైనా మొహంలో భావాలు కూడా గమనిస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.